హే గైస్, వెల్కమ్ టు నేహా నరేటివ్స్. ఈరోజు వ్లాగ్ అయితే కాదు, ఒక కుకింగ్ వీడియో అనమాట. సో అది కూడా ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసే ఉంటారు. ఉలవ చారు చేస్తున్నాను. ఓ గాడ్, ఐఎమ్ లైక్ లిటిల్ బిట్ స్ట్రెస్డ్. ఎందుకంటే నేను అసలు ఉలవలు చూడడమే ఇదే ఫస్ట్ టైం. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు అనమాట. సో మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీకి ఎవరో ఇచ్చారో లేకపోతే వాళ్ళ ఎక్కడి నుంచో తీసుకొచ్చింది మమ్మీ అనమాట. సో ట్రై చేయు, నువ్వు డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తావు కదా అని నాకు ఇచ్చింది. సో కొంచెం రీసెర్చ్ చేశాను, అసలు ఎలా చేయాలి, ఆథెంటిక్ వే ఏంటి ఆర్ అదంతా. సో ఆథెంటిక్ వే అయితే వెరీ హ్యూజ్ ప్రాసెస్. నైట్ అంతా ఒక కుండలో ఏదో బాయిల్ చేసి ఆ సారం నుంచి వచ్చి దాంతో చేస్తారంట. సో అది ఇప్పుడు మనకి ఫీజిబిలిటీ లేదు కాబట్టి నేను నార్మల్గా మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అండ్ ఐ థింక్ ఇట్ హ్యాస్ సో మెనీ హెల్త్ బెనిఫిట్స్, ఎస్పెషలీ ఫర్ లేడీస్, గర్ల్స్ అన్నీ విన్నాను. ఐఎమ్ నాట్ ష్యూర్, యూ కెన్ గూగుల్ ఇట్. నేను గూగుల్ చేశాను, సో మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ మనం ఎప్పుడూ ట్రై చేయలేదు. సో అసలు ఎలా వస్తుందో తెలీదు. నేను ప్రాసెస్ చేసేది కూడా ఎగ్జాక్ట్ కరెక్టో లేదో నాకు తెలీదు. సో నేను చేస్తాను. నేనైతే తెలుసుకున్నాను, ప్రాసెస్ తెలుసుకున్నాను, కానీ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. సో యాక్చువల్గా ఇదే ఇప్పుడు మా లంచ్ కూడా. సో ఇది హిట్ అయితే తినము, ఫ్లాప్ అయితే పచ్చడి అనుకుంటా పరిస్థితి. చూడాలి ఎలా వస్తుందో. సో ఫస్ట్ అయితే దీనికోసం నేను నిన్న నైట్ ఉలవలు సోక్ చేసి పెట్టాను. ఓకే, సో ఐ షో యూ. బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి, ఇవి బ్లాక్ ఉలవలు. ఐ థింక్ ఇందులో బ్రౌన్ వన్ కూడా ఉంటాయి కదా, ఇది బ్లాక్వి. అండ్ కొంచెం చింతపండు కూడా చారులోకి వేయడానికి నానబెట్టి పెట్టాను అనమాట. సో నౌ యాక్చువల్గా ఉలవలు అంత ఈజీగా బాయిల్ అవ్వవన్నమాట. సో ప్రెషర్ కుక్కర్ చేస్తాను ఇప్పుడు. అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఒక కప్పు ఉలవలు తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 5 కప్స్ అయినా వాటర్ వేస్తాను. వేసి 10-12 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. అప్పుడే ఆ పల్ప్ మొత్తం, ఈ ఉలవల్లో ఉన్న పల్ప్, సారం అంటారు అనుకుంటే ఎగ్జాక్ట్గా అయితే వర్డ్, మొత్తం వాటర్లోకి దిగిపోతుంది. సో లెట్స్ డూ దాట్. ఓ ఇలా మంచిగా సోక్ అయిపోయినాయి ఉలవలు. ఓకే, సో ఇది మనము 4-5 టైమ్స్ మనము మంచిగా వాష్ చేసుకుంటే ఈ వాటర్ కూడా మనం బాయిలింగ్కి యాడ్ చేయొచ్చు. ఓకే, సో పక్కా అందుకే మంచిగా వాష్ చేసుకొని ఇది సోక్ చేయండి. ఈ వాటర్ కూడా యాడ్ చేస్తేనే ఫ్లేవర్ అంతా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 12 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వదిలేయాలి. సో అప్పటి వరకు మనం మిగతా ప్రాసెస్ అవసరమైనది చేసుకుందాము. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, బయట డిస్టర్బెన్స్ వస్తుందని. సో ఒక గ్రైండర్లో మనం కొన్ని వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అరోమా చాలా బాగుంది. ఇది మాత్రం మిస్ చేయకండి. సో ఆల్మోస్ట్ మనం 11-12 విజిల్స్ వచ్చాయి. సో యాక్చువల్గా మధ్యలో నేను ముద్దపప్పు, రైస్, కొంచెం పచ్చిపులుసు అనుకున్నాను, కానీ పచ్చిపులుసు ఎలాగో మనం ఉలవచారు చేస్తున్నాం కదా, సో ఓన్లీ ముద్దపప్పు చేస్తున్నాను అనమాట. కాంబినేషన్ బాగుంటుంది అని అనిపించింది, నేనైతే ఎక్కడ చూడలేదు. ఐ థాట్ ఇట్. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా ఓపెన్ చేసుకున్నాను లిడ్. సో ఈ వాటర్ అంతా చాలా ఇంపార్టెంట్, వాటరే మెయిన్ యాక్చువల్గా. సో ఇప్పుడైతే నేను వీటిని సోక్ చేస్తాను. సో మనం కొంచెం తీసుకొని ఇలా అని చూస్తే కంప్లీట్గా స్మాష్ అయిపోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా స్మాష్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా స్టార్ట్ చేసేసుకోవచ్చు ప్రాసెస్. నార్మల్గా మీరు పప్పుచారులో ఎలా చేసుకుంటారో అలా కొంచెం పోపు వేసుకొని, ఎండుమిరపకాయలు, నేను ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు వేస్తాను, వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు అలా వేసేసుకొని మంచిగా అయిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ ఇలా పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. సో ఈ వాటర్ మొత్తం అందులోకి తీసేసుకున్న తర్వాత మంచిగా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 5 to 7 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. దీనిలోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం లాస్ట్లోకి సాల్ట్ సెట్ చేసుకోవచ్చు, ఒకసారి టేస్ట్ చూసుకొని. ఆ తర్వాత మనం చింతపండు గుజ్జు ఇలా మంచిగా నేను కొంచెం లిక్విడ్గా చేసుకున్నాను అనమాట. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవాలి. దీనిలోకి కారము, ఇందాక మనం దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని ఇంకా మంచిగా బాయిలింగ్ వదిలేయాలి. అది బాయిల్ అయ్యేలోపు మనం ఏం చేయాలంటే, ఈ ఉలవలు ఉన్నాయి కదా, దీంట్లోకి మనం ఒక సగం, అంటే మనం ఉడకబెట్టుకున్న దాంట్లో ఒక సగం మంచిగా గ్రైండ్ చేసుకొని అది కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏమైందంటే హెల్త్కి
హెల్త్, ఫైబర్ వస్తుంది, మంచి కన్సిస్టెన్సీ కూడా వస్తుంది మన ఉలవ చారుకి. సో ఇది యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ పులుపు కొంచెం ఎక్కువగా ఉంది అనిపిస్తే మనం ఒక చిన్న ముక్క బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇందులోకి యాడ్ చేయట్లేదు. నాకు టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, అదొక్కటి నేను యాడ్ చేసుకున్నాను. సో ఇంకా అది అయ్యేలోపు సైడ్కి రైస్, పప్పు ఏం లేదు, ముద్దపప్పే కాబట్టి కొంచెం పోపు పెడుతున్నాను, జీలకర్ర పోపు. సో ఇంకా అది పెట్టేసుకుంటే ఇంకా మన లంచ్ రెడీ అయిపోతుంది. ఎలా ఉంటుందో ఏమో అస్సలు తెలీదు, బట్ టేస్ట్ చూసాను కాబట్టి బాగా అనిపించింది. నాకు కాదు, వ్యాస్కి ఎలా అనిపిస్తుందో. సో ఇంకా వీకెండ్ కాబట్టి ప్రశాంతంగా అన్నీ సెటప్ చేసేసుకొని ఇంకా మంచిగా తింటున్నాం అనమాట. సో యూజువల్గా టీవీ చూసుకుంటూ తింటాము, కొన్నిసార్లు మాట్లాడుకుంటూ తింటాము. సో ఇక్కడ యాక్చువల్గా తనతో రియాక్షన్ చెప్పాలని చాలా కష్టాలు పడుతున్నాను నేను. సో ఈజ్ లైక్ చెప్తున్నారు కానీ ఏదో యూనో తనకు అసలు అలవాటు లేదు కదా కెమెరా చూసి చెప్పడము. సో చాలా ట్రై చేసాము, ఆల్రెడీ 3-4 టేక్స్ తీసుకున్నాము. ఇంకా నా వల్ల కాదు, లైక్ ఫుల్ ఆకలి అవుతుందని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. సో మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి అర్థం చేసుకోవాలి, హీ లైక్డ్ ఇట్ ఆర్ నాట్. నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇట్స్ అ బిగ్ హిట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఐమ్ సో హ్యాపీ. ఇట్లా మన ఆథెంటిక్ రెసిపీస్, మన ట్రెడిషనల్ రెసిపీస్ ట్రై చేయడం నాకు చాలా ఇష్టము. మీరు ఒకవేళ ఇంకేదైనా డిఫరెంట్ రెసిపీస్ కావాలనుకుంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకేదైనా డిఫరెంట్గా మన ట్రెడిషనల్ రెసిపీస్ ట్రై చేయాలనుకుంటే, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, అండ్ ఇట్స్ అ బిగ్ హిట్ గైస్. అండ్ ఐమ్ సో హ్యాపీ. ఇట్లా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసినప్పుడు వర్కౌట్ అయితే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.